హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో పరిచయం చేస్తున్నటువంటి విద్య ఇది వరకు మన పూర్వీకులు చేస్తున్నటువంటి కొండ జాతి శాబరీ విద్యల్లో శత్రు భయాన్ని చూపించే దుర్గ విద్య. ఈ విద్య చేస్తున్నటువంటి సాధకులు అవతల వ్యక్తి ఎంత మంత్రవేత్త అయినా తంత్రవేత్త అయినా శత్రు ప్రయోగాలను ఆపచ్చు, తీయవచ్చు, వాళ్ళని ఇతరులను కూడా రక్షించబడవచ్చు. సాధకులు ఎవరైనా సరే చిటికలో అవతలి శత్రు ప్రయోగాల్ని ఆపి ఒక కుటుంబానికి మేలు చేయవచ్చు. ఈ విద్యా విధానంలో ఈ విద్యలు మా గురువులు అనుభవంలో చూసినవి, నా అనుభవంలో చూస్తున్నటువంటి ఈ విద్య కూడా పూర్తి వివరాలతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అవతల వ్యక్తి ఎంత మంత్రవేత్త అయినా వారు ప్రయోగించినటువంటి విద్యలను, తాంత్రికమైనటువంటి విద్యలను పక్కకు చిటికలో తొలగించి శత్రువులని శిక్షించి శత్రువుల చేత బాధపడే వారికి పూర్తిగా రక్షించుకునేటటువంటి విద్య. ఈ విద్యకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది. కొండ విద్యల్లోనూ అందులో దుర్గ విద్య, శత్రు భయంకరి విద్య, శత్రు ప్రయోగాలను తిప్పికొట్టే విద్యగా, ప్రయోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వికారాలు, భయాన్ని గొలిపేటువంటి విద్యగా, పూర్తిగా శత్రువులను సర్వనాశనం చేసేటటువంటి విద్యగా ఈ విద్య అనేది మా గురు పరంపరలో ఉన్నప్పటికీ నేటికి మీ ముందుకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ విద్యను చేస్తున్నటువంటి సాధకులు ఎవరైనా సరే పురుషులు అయితే పారే నీటల్లో నగ్నంగా ఒంటి మీద మొలతాడు కూడా లేకుండా పారే నీటల్లో, వాగులో, చెరువులో కూడా జపసిద్ధి చేసుకుని గ్రహణం సమయంలో కానీ ఆదివారం అమావాస్య రోజుల్లో కానీ ఒక 10,000 చేసుకుంటే మంత్రం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తర్వాత రోజుల్లో కూడా నియమంగా జపాలు చేసుకోవచ్చు. ఈ విద్య చేస్తున్నటువంటి సాధకుడు ప్రతి శుక్రవారం పూట భోజనం, అలాగే బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం కూడా ఉండాలి. అది ఈ దేవతా నియమం. అలాగే గాలి, ధూళి, చెడుపు, చిల్లంగి, బాణామతి, చేతబడి ప్రయోగాలతో బాధపడే వ్యక్తులకు కూడా ఈ రక్ష కట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళను కూడా రక్షింపబడవచ్చు. మంత్ర విధానం పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఓం ఐం నమో భగవతి అంబ జగదాంబ శారదాంబ చర్మల కుంచి చండ భైరవి దుర్గి గిరిదుర్గి మాతంగి మహేశ్వరి సప్తకోటి మహామంత్రాలు తంత్రాలు నాశనం చేయవే, జ్వల మంటల్లే కాల్చవే తల్లి మలయాళ మారమ్మ ఉద్దండ భైరవి శత్రు వికారం పట్టించవే, ఉగ్ర దేవతవై రణ రంగాన గెలువవే తల్లి ఆదిశక్తి దయగల తల్లి నాకు జయం కలిగించవే, నీ పాదములకు ఆన నా గురువు పాదములకు ఆన ఓం పట్ స్వాహ. మంత్ర విధానం మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఓం ఐం నమో భగవతి అంబ జగదాంబ శారదాంబ చర్మల కుంచి చండ భైరవి దుర్గి గిరిదుర్గి మాతంగి మహేశ్వరి సప్తకోటి మహామంత్రాలు తంత్రాలు నాశనం చేయవే, జ్వల మంటల్లే కాల్చవే తల్లి మలయాళ మారమ్మ ఉద్దండ భైరవి శత్రువుకి వికారం పుట్టించవే, ఉగ్రదేవతవై రణ రంగాన గెలువవే తల్లి ఆదిశక్తి దయగల తల్లి నాకు జయం కలిగించవే, నీ పాదములకు ఆన నా గురువు పాదములకు ఆన ఓం పట్ స్వాహ. ఈ మంత్ర విధాన్ని ముందుగా సాధకులు మంత్ర సిద్ధి చేసుకుని అందులోనే ఈ విద్య కొండ విద్యగా పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ విద్య
పూర్తిగా వామాచారంలోనే చేయాలి. అలా చేయలేని వాళ్ళు నిమ్మకాయలు బలి ఇవ్వవచ్చు. ఎవరైనా సరే ప్రయోగం బాధపడుతున్న వారికి వాళ్ళకి వామాచారంలో కోడిని బలి ఇచ్చి, సాధకులు జప విధానాలు పూర్తి అయిన తర్వాత అమ్మవారికి కోడిని బలి ఇవ్వవచ్చు. అలాగే ఎవరికైనా ప్రయోగాలతో బాధపడుతున్నప్పుడు కోడిని వామాచార పద్ధతిలో చేయవలసిన కార్యక్రమాలు చేసి నవధాన్యములు 21 సార్లు మంత్రించి, ఈ నవధాన్యాలు సాధకుడు 3 రోజులు పూజలో ఉంచి మంత్రం జపం చేసి, ఎవరైతే ప్రయోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఇంటి దగ్గర, నివాస స్థలాల్లోనూ, వ్యాపార స్థలాల్లోనూ, నివసించే ప్రదేశం ఏదైనా సరే పూర్తిగా ఆ ప్రదేశంలోనూ చల్లవచ్చు. లేదా ఏదైనా ఎర్రటి గుడ్డలో మూటకట్టి కుండలో పెట్టి ఆ స్థలంలో పూడ్చిపెట్టవచ్చు. ఇలా పూడ్చిపెట్టిన తర్వాత ఎటువంటి ప్రయోగమైనా సరే ఆ స్థలంలోకి రావు. ఎంత చుట్టూ నవధాన్యాలు చల్లితే అంత చుట్టూ కూడా రక్షణగా ఉంటుంది. ఈ ప్రయోగం ఎంతసేపు నిలబడుతుందంటే ఒక 13 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రయోగం నిలబడుతుంది. ఇలా సాధకుడు ఎవరి ఇంటికైనా చేసినా, వ్యాపార స్థలాల్లో చేసినా వాళ్లకు 13 సంవత్సరాలు ఈ విద్య అనేది రక్షణగా ఉంటుంది. సాధకుడు ఇదే మంత్రాన్ని ఒక కాగితం మీద కానీ రాగు రేకుపైన కానీ రాసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గుమ్మంలో నవధాన్యాలతో మూటగట్టి ఆ మూటలో ఈ మంత్ర విధానాన్ని, ఈ నవధాన్యాలను వేసి ఇంటి గుమ్మానికి కట్టినట్లయితే ఎటువంటి ప్రయోగమైనా సరే, ఎంత పెద్ద తాంత్రికుడు ప్రయోగించినటువంటి విద్యలైనా సరే వెనక్కి తిప్పుకొట్టి ఎవరైతే చేస్తున్నారో వారికి వికారాలు, చలి జ్వరాలు, భయం పుట్టించడం, లేదా మనశ్శాంతి లేకుండా చేయడం, మనస్థిమితం లేకుండా చేయడం ఈ విద్యకు ఒక ప్రత్యేకమైన నిదర్శనం. చాలామంది నా అనుభవంలో చూసింది, మా శిష్యుడికి కొంతమందికి ఈ విద్యను ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ అనుభవంలో కూడా ప్రయోగాలను చాలా మట్టుకి ఆపడం జరుగుతుంది. అంతటి గొప్ప విద్య ఈ కొండ విద్యలో ఈ దుర్గ విద్య. శ్రీ గురుభ్యో నమః.